రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలో ముఖ్యమైన పాత్ర అయినటువంటి మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని గురించి ఇవాళ కూడా కొంత తెలుసుకుందాం. ఆయన పితృభక్తి ఏకపత్ని వ్రతాన్ని గురించి ఇవాళ బహుశా మనం పూర్తిగా వినొచ్చు. ఆయన మాతృభక్తి ఎంతగా ఉందో నేను తెలుసుకున్నాం కదా, అలాగే పితృభక్తి కూడా అత్యంత అద్భుతంగా ఉన్నది ఆయన పితృభక్తి కూడా. ఎందుకంటే తండ్రి ఆదేశాన్ని పాలించి పాలించాలని రాముని మనసులో ఎంతో ఉత్సాహం ఉంది. అలాగే ఆయన సాహసం కూడా ఉంది, అలాగే దృఢ నిశ్చయం ఉన్నది ఆయనకి. మరి ఆయన చెప్పింది ఏంటి? వెళ్ళమని కదా, అడవులకు వెళ్ళమని కదా. అంటే ఎంతో సాహసం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. అరే నా రాజ్యభోగాలను వదిలి వెళ్ళమంటున్నాడే అని అనుకోలేదు ఆయన. అప్పుడు కూడా ఉత్సాహభరితంగానే ఉన్నాడు. ఎంతటి ఉత్సాహభరితంగా ఉన్నాడంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఏ కాంతి మనకు కనపడుతుందో అలాగే సూర్యుడు అస్తమించేటప్పుడు అదే కాంతి కనపడుతుంది. అరుణ కాంతులు అంటే ఉదయించేటప్పుడు అంటే అస్తమించేటప్పుడు అంటే మంచి జరిగేటప్పుడు చెడు జరిగేటప్పుడు రెండు సమయాల్లో కూడా సూర్యుడు ఒకే విధంగా ఉన్నాడు. అట్లాగే మనకి సుఖం కలుగుతున్నటువంటి సమయంలో అయినా ఆ పని వలన కష్టం కలుగుతున్న సమయంలోనైనా ఒకే విధంగా ఉండాలి అని సూర్యుడు అట్లాంటి చెబుతున్నాడు మనకు సూర్యుడు ఆ సూర్యాస్తమయాల ద్వారా. అలాగే ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి రాముడు అంతటి ఉత్సాహంతోనే ఆయన ఆజ్ఞని పాలించాడనమాట. మరి అడవులకు వెళ్ళాలంటే ఎంతో దృఢ నిశ్చయం ఉండాలి. నిన్న రాత్రేమో వెళ్ళి అభిషేకం చేస్తానన్నావు, పట్టాభిషేకం, ఇప్పుడే అడవులకు వెళ్ళమంటామని ఎదురు తిరగల. ఈ విషయం మనకు అందరికీ తెలుసు. అయితే కైకేయి మాతతో భాషించే సందర్భంలో రాముడు ఏమన్నాడంటే, ప్రభువులు ఆదేశిస్తే అంటే ప్రభువులు ఇలా అంటున్నారు అని కైకేయి కదా చెప్పింది, ఆయన మోర్చపోతే. అందుకని ఆ మాతతోనే అంటున్నాడు, కైకేయి మాతోడు. ప్రభు వాక్యంగానే భావించాడు అనమాట. నువ్వు చెప్పటం ఏంటి, నాకు తండ్రి చెప్పాలి, మూర్ఛ నుంచి లేచిన తర్వాత ఆయన చెప్తేనే వెళ్తానని కూడా అనలా. అంటే తండ్రి ఆజ్ఞ తల్లి ద్వారా విన్నాడు, నిజమేనన్నాడు, అనుకున్నాడు, అంతే, నిజమే పాటించాల్సిందే అనుకున్నాడు. అందుకని అమ్మతో అంటాడు, ప్రభువులు ఆదేశిస్తే ఈ అడవులకి వెళ్ళటం ఏంటి, అవసరమైతే అగ్నిలో అయినా దూకుతాను అన్నాడు, అవసరమైతే విషాన్నైనా పానం చేస్తాను అన్నాడు, సముద్రంలోనైనా పడిపోతాను, పితృసేవ అలాగే పితృ ఆజ్ఞ పరిపాలన వీటికి మించిన ధర్మం ఇంకోటి లేదు, కాబట్టి పితృ ఆజ్ఞను అంత సంతోషంగానే నేను పాటిస్తానమ్మా అన్నాడు. మరి ఇలా ఉదాహరణలు కనపడుతూ ఉంటాయి. ఇంకా ఇక తరువాత తల్లి కౌశల్యతో కూడా వచ్చి చెప్తాడన్నమాట. అప్పుడు ఏమంటాడు, అమ్మతో ఏమంటున్నాడంటే, అమ్మ నీ చరణాల మీద శిరస్సు ఉంచి ప్రసన్నురా ఉంచాడు, చరణాల మీద శిరస్సు ఉంచాడు. అమ్మ నీవు కూడా నా ప్రసన్నురాలి బాబు, అంటే మరి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు కదా ఆడవాళ్ళకి, అందుకని నువ్వు కూడా ప్రసన్నురాలు బాబు నాకు, అందుకోసం నేను ప్రార్థిస్తున్నాను. పితృవచనాలను తిరస్కరించే శక్తి నాకు లేదు, కాబట్టి నేను వనాలకే వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నాడు అమ్మతోటి. ఆ తర్వాత లక్ష్మణుడు భరత ఋషి మున్యాదులతో భాషించే వేళలో కూడా రాముడు పితృభక్తి విషయంలో విశేషంగానే చెప్పేవాడు అనమాట. అంటే ఆయన ఆజ్ఞని శిరసాహించడమే మన ధర్మం అని చెప్పేవాడు అనమాట. రామచంద్రుని బాల్యగదలో అతడు సర్వదా పితృసేవలో ఉండేవాడనే రామాయణంలో ఉంది. చిన్నప్పుడు కూడా అట్లాగే పితృవాక్యాన్ని పరిపాలించేవాడు అన్నమాట. ఇక ఏకపత్ని వ్రతాన్ని గురించి తెలుసుకుందాం. రామచంద్రుని ఏకపత్ని వ్రతం చాలా ఆదర్శమైనటువంటిది. అందుకే ఒక పురాణ ప్రవచకులు ఒకసారి అంటున్నారు, మనకి ఎయిడ్స్ రాకుండా, మరి ప్రపంచంలో ఎయిడ్స్ చాలా చోట్ల ఉంది కదా, ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే వ్యభిచారం వలన వస్తుంది సహజంగా. కాబట్టి అలాంటి ఎయిడ్స్ వ్యాధిని నివారించేటువంటి ఏకైక మందు రాముల వారు ఎప్పుడో చెప్పాడు, మనకేం చెప్పాడు ఆయన, ఏమిటి అంటే అది ఏకపత్ని వ్రతమే.
కాబట్టి ఇవాళ ఏదో వీళ్ళందరూ ఎయిడ్స్కి మందు కనిపెడుతున్నారు, కానీ ఈ మందులన్నీ కూడా అనవసరం. అసలు దీన్ని పాటిస్తే ఎక్కడా కూడా మనకి ఆ జబ్బు అనేది రాదు అని చెప్పాడు. అంతటి సందేశం, అంటే అది రాకుండా ఈ సమాజాన్ని కాపాడినటువంటి వాడు. ఆ ఏకపత్ని వ్రతం అంత ఆదర్శవంతమైంది అని. అతడు స్వప్నంలో కూడా జానకీదేవిని తప్పించి అన్య స్త్రీని ఎప్పుడూ వరించలేదు. అంటే మనస వాచ కర్మణ, మనసులో ఏది ఉంటే అదే అప్పుడప్పుడు కళ్ళ వస్తుంటాయి కదా. అంటే మనసులో అంటే త్రికరణ శుద్ధిగా ఆయన ఏకపత్ని వ్రతుడే. సీతను తప్పే అన్య స్త్రీ పట్ల వ్యామోహం లేదు ఆయనకి. అసలు మన ధర్మం ఏం చెబుతోంది? మాతృవత్ పరదారేషు, అంటే ఇతర స్త్రీలు, భార్య తప్ప ఇతర స్త్రీలందరూ కూడా మనకు తల్లితో సమానమే అని చెబుతున్నాయి. అంతటి అంటే మనసులో కూడా ఎప్పుడు ఆ భావన ఏ అందమైన స్త్రీని చూసినా కూడా రాకూడదు అని. అలా తల్లిగా భావించినప్పుడు ఆ భావన మనకి రాదు కదా. కాబట్టి మాతృవత్ పరదారేష్ అనే అత్యంత ధర్మాన్ని, మనకి ముఖ్యమైన ధర్మాన్ని కూడా మన సాహిత్యం చెప్పింది. సీతను అడవులకు పంపివేసేటప్పుడు కూడా, పంపిన తర్వాత మరి పంపించేశాడు కదా, పట్టాభిషేకం చేసుకున్నాడు, ఏదో లోకనందని నుంచి బయటపడటం కోసం ఆ పని చేశాడు. లక్ష్మణుడి నుంచి పంపించేశాడు కదా. అప్పుడు యాగం చేయవలసి వచ్చింది. అశ్వమేధ యాగం తలపెట్టారు కదా. మరి అప్పుడు ఏం చేయాలంటే భార్య లేకుండా యాగం చేయకూడదు. అప్పుడు ఓ స్వర్ణమూర్తి, శ్వేతాది యొక్క స్వర్ణమూర్తినే అక్కడ పెట్టి ఆ కార్యాన్ని నెరవేర్చాడు. కానీ ఆ అవకాశాన్ని చూసుకుని ఇంకో పెళ్లి చేసుకుని, ఓహో భార్యతోనే పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుందామనే ఆలోచన కూడా ఆయనకి రాలేదు. అతనికి మరి అలా చేసుకుని అశ్వమేధ యాగం చేసుకుంటా అపకీర్తి వచ్చేది కాదు ఆయనకి. కానీ ఆ సమయంలో కూడా ఆయన అలాంటి పని చేయలేదన్నమాట. ఇక మర్యాద పురుషోత్తముడు కదా మరి ఆయన. అందుకని స్త్రీకి పాతివ్రత్యం ఎలా ఉందో ఏకపత్ని వ్రతపాలనని కూడా అలాగే చేశాడు. అంటే ఏకపత్ని వ్రతుడు కూడా అవసరమే. ఏకపతి వ్రతమే కాదు, ఆడవాళ్ళకే పతివ్రత అని కాదు, మగవాడు కూడా పతివ్రతుడుగానే ఉండాలి, సతీవ్రతుడుగా ఉండాలన్నమాట. అది ఆ విషయాన్ని ఆయన ఆచరణలో చేసి చూపించాడు. అలా అన్ని ధర్మాలని ఆచరించి చూపించి మనకి ఆదర్శప్రాయుడయ్యాడు. ఇక స్త్రీ పురుష సంబంధం అసలు కేవలం భోగ అనుభవం కోసం కాదు, ధర్మాచరణ కోసమే అని ఆయన తెలియజేశాడు. శ్రీరామచంద్రునికి సీత పట్ల ఎంత ప్రేమ ఉందో సీతాపహరణం తర్వాత మనకి కొన్ని ఘట్టాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆ అడవిలో ఎత్తుకుతే ఏం చేస్తాడు? మరి పరమవీరుడు కదా, ధీరుడు కదా, సహిష్ణుడు కదా, అయినా సరే ఒక సామాన్య మానవులాగా పరితపించాడు అనమాట. అయితే పక్షుల్ని, అలాగే వృక్షాలని, లతల్ని, అసలు పశువుల్ని అడుగుతారా, అమ్మ నీకు కనపడిందా మా సీతని అంటే అంత విరహోన్మత్తుడయ్యాడనమాట. ఆమె వెడబాటుని సహించలేనటువంటి స్థితి, అంతగా ఆమెను ప్రేమించాడు. చివరికి పర్వతాలను కూడా సంబోధించాడు. సీత జాడను గురించి ప్రశ్నిస్తూ అనేక విధాలు విలపించాడనమాట. ఒక వనం నుండి మరో వనానికి కూడా వెళ్ళారు. అలా పరిభ్రమిస్తూ అప్పుడప్పుడు మధ్యలో శోక విహ్వలుడే మూర్ఛల్లిపోయాడు కూడా. పక్కనే లక్ష్మణుడు ఉన్నాడు కాబట్టి ఆ తేరుకునేదాకా ఆమె ఉండి ఆయన తేరుకున్న తర్వాత మళ్ళీ అన్వేషణ కోసం వెళ్ళేవాళ్ళు అన్నమాట. హా సీత అని పిలుస్తూ ఉండేవాడు. ఆ సమయంలో వర్ణన అత్యంత కరుణాపూర్ణమైన హృదయ విదారకంగా ఉందన్నమాట వాల్మీకి రామాయణంలో వర్ణించిన వర్ణన. ఇక తరువాత భ్రాతృ ప్రేమను గురించి రేపు తెలుసుకుందాం. స్వస్తి.